నీతో ఒక విషయం చెప్పాలి. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఆ విషయం అందరి మధ్య చెప్పేది కాదు. ఏంటత్తయ్య అది? మాయ మంచిదాన్లా మారిపోయిందని మేమంతా నమ్మినా నువ్వు మాత్రం ఇంకా నమ్మడం లేదు. అది నిజమేనమ్మా. మాయ వసీకరతో చేతులు కలపడం నేను కోటలో చూశాను. అది ముక్కు పుడకను దక్కించుకోవడం గురించే మనింటి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ రోజు నా దగ్గరకొచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పిందో తెలుసా? ఆంటీ, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని విడిపించుకుని తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను. ఆంటీ, మీ ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ అవని వాళ్ల ద్వారా తెలుసుకున్నాను. చాలా భయంకరంగా అనిపించాయి. ఆ వసీకర రాగలదు. మనం ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. పదండి, వెళ్దాం. బయటకు తీసుకుని వచ్చే సమయంలో వసీకర ఎదురుపడింది. అందుకే అప్పుడు బయటకు రాలేకపోయాను. ఇందాక ఆ విషయం అందరి ముందు చెప్పుంటే బాగుండేది కదత్తయ్య. చెప్పాలని అనుకున్నాను, కాని ఆధారాల్లేందే. నీ మాటని నమ్మని వారు నా మాటని మాత్రం ఎందుకు నమ్ముతారు? అందుకే మౌనంగా ఉండిపోయాను. ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పినా నిహారిక వాళ్ళు మాయ దగ్గర చెప్పేస్తారు. అప్పుడది జాగ్రత్త పడిపోతుంది. అందుకే నోరు విప్పలేకపోయాను. అవునత్తయ్య, ఒక్కోసారి మంచి మీద చెడు అధికారం చలాయిస్తున్నట్టుంటుంది. అప్పుడు జనం మంచివారిని ముంచేవారని అంటారు, చెడ్డవారిని నిజాయితీ పరులని అంటారు. అటువంటి వాళ్లకు కనువిప్పు కలగాలి అంటే ఆధారాలే చూపించాలి. మాయా విషయంలో ఇప్పటికైనా మీలో మార్పొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక ఏ విషయంలోనైనా నువ్వు నన్ను ఏం చేయమంటావో చెప్పు, అది చేసుకుంటూ పోతాను. ఇంకెవ్వరి మాట వినను. ఈ మాట చాలత్తయ్యా. ఎంతో బలం వచ్చేసింది నాకు. రేపు మీ పెళ్లి రోజు అయిన తర్వాత మాయని ఊరు నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. పదండి, వెళ్దాం.